హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా డేస్ అయింది కదా. సో ఈరోజు నేను మా దేవాంశ్ బర్త్డే అంటే మా అల్లుడు బర్త్డే ఎలా జరిగిందో అప్లోడ్ చేస్తున్నాను గైస్. వాడి బర్త్డే ట్యూషన్లో పిల్లలందరూ ఉంటారని ట్యూషన్లో సెలబ్రేట్ చేశారు. ఈ ఆంటీ ట్యూషన్ మేడం వాళ్ళ మదర్. సో ఆవిడ బాబుకి ప్రేయర్ చేసి బ్లెస్ చేశారు గైస్. మీరు కూడా చూడండి. ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండాలని నేను ఆశపడుతున్నాను. తండ్రి మీ సహాయం దయచేయండి. చక్కగా నాయన అక్షరాలు పలకటానికి మీ సహాయం దయచేయండి. విద్యందు, బుద్ధందు, వయసందు, మీ దయందు, పెద్దల దయందు, తల్లిదండ్రుల దయందు దినదినము వర్ధిల్లి. సో అలా ప్రేయర్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత కేక్ కటింగ్ స్టార్ట్ చేసాం గైస్. మా అన్నయ్య అంటే దేవాంశ్ వాళ్ళ ఫాదర్ క్యాండిల్ వెలిగించారు. చూడండి మా సెలబ్రేషన్ ఎలా జరిగిందో. సింపుల్గా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం పిల్లలందరితో. తనే సాయి ఆల్రెడీ చూసే ఉంటారు నా వీడియోస్లో. ఆడబట్టు బర్త్డే సెలబ్రేషన్ అయితే బాగా జరిగింది. మమ్మీకి డాడీ పెట్టినానా? లైట్ లైట్ రావట్లేదా? ఫ్యానేనా? రెండు ఫ్యాన్స్ వేసుకోరా? మమ్మీకి పెట్టావా? మామయ్యకి పెట్టావా? మామయ్య అవుతారు. కట్ చేస్తా, డాడీ కట్ చేస్తా. రే నువ్వు లాగేసి లేపు. మీరు నుంచోండి, నేను ఫోటో తీస్తాను. హ్యాండ్ బ్యాగ్లో తిని క్లాత్ నుంచోండి, నేను తీస్తా. ఇక్కడ నుంచి అందట్లో అక్కడి నుంచి తీయండి. సో కేక్ కటింగ్ సెక్షన్ అయిపోయిన తర్వాత అందరు ఫొటోస్ దిగిపోయాం. ఆ తర్వాత ఇంకా పిల్లలందరినీ కూడా గ్రూప్ ఫోటో తీసాం గైస్. ఆవిడే టీచర్, ఇంగ్లీష్ ప్రొఫెసర్ అంట. సో ఆవిడే ఇంతమంది స్టూడెంట్స్కి ట్యూషన్ చెప్తుంది ఇక్కడ. ఇంట్లోనే చక్కగా చెప్తున్నారు, బాగా అనిపించింది నాకు. ఇంకా మా బాబు కేక్ని లాగేస్తాడు, నేను ఎత్తుకున్నాను గైస్. మళ్ళీ కేక్ తీసుకుని ఫోటో సెక్షన్ అయిపోయిన కేక్ కటింగ్ స్టార్ట్ చేసాను. కేక్ని పీసెస్ కింద కట్ చేసి అందరికి డిస్ట్రిబ్యూట్ చేసాం గైస్. వెనకాల ఉన్నారు సార్. సో అలా కేక్ కటింగ్ సెలబ్రేషన్ అనేది కంప్లీట్ చేసుకుని డిన్నర్కి రెస్టారెంట్కి వెళ్ళాం గైస్. అండ్ మాతో పాటు న్యూ కపుల్ కూడా యాడ్ అయ్యారు గైస్. అదే మా అన్నయ్య వాళ్ళ రిలేటివ్స్. ఇంకా మా బాబు అయితే గ్లాసులతో స్పూన్లతో ఫుల్గా ఆడుకున్నాడు టేబుల్ ఎక్కి దిగినట్టు. లైటింగ్ సరిగ్గా రాలేదు, వీడియో కొంచెం చీకటిగా ఉండడం వల్ల రెస్టారెంట్లో. కానీ మంచిగా ఎంజాయ్ చేసాము. అండ్ చాలామందికి మ్యాక్సిమం వెజ్జే తినేవాళ్ళు ఉన్నారు బికాస్ ఆఫ్ దసరా. సో అందుకని వెజ్జే ప్రిఫర్ చేసి అందరం వెజ్ రెస్టారెంట్కి వచ్చాం గైస్, మంచిగా వెజ్ తిందామని. సో ఫుల్ నాన్స్ అండ్ రోటీస్ అండ్ స్టార్టర్స్తో డిన్నర్ అయితే కంప్లీట్ చేసాము. అండ్ నైట్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఫుల్ నైట్ అవుట్ చేసాము హౌస్ ఆడుకుంటూ. మంచిగా ఎంజాయ్ చేసి నెక్స్ట్ డే ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయాము గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.